అంతా సూపర్ ఉంటుంది ఫుడ్ మల్కాజ్గిరిలో. హైదరాబాద్కి ఎక్కువ బస్సులు ఉండవు కదా? ఉన్నాయి, మదనపల్లి నుంచి 6 7 బస్సులు ఉన్నాయి. బెంగళూరుకి ఎక్కువ కదా. హైదరాబాద్లోన ఇద్దరువైనారా పిల్లకొచ్చేసా? వీడు పెడతాడు, ఇటు చూసుకుంటాడు దేవన్. చూడు పెట్రోల్ పక్కన ఆడ మనంతలో పట్టించుకున్నట్టు. చలో షెల్ పెట్రోల్ బంక్ కోసం చూస్తాను. షెల్ ఎందుకు ఉంటాయి? ఇలా ఉంటాయి. పెద్ద ఊరేనే మల్కాజ్గిరి, వాలిపాడు కన్నా పెద్దది. కార్లో వచ్చింటావా? రోడ్నే వచ్చింటే మా ఫ్రెండ్ నేను వేసుకొని వచ్చింటా. మా ఫ్రెండ్ రమ్మని ఉంటా. అదం రా, మనం ఎట్లా పోవాలి కదా బెంగళూరుకి. వచ్చేయండి. యాక్చువల్గా ఇల్లు మారిపోవాలని చూస్తా ఉన్నా. ఎవరు చూసినావు? చూడాలి ఏమన్నా వర్త్ కల్లా ఏడన్నా. కారు ఉంది కదా, రేపు మొన్న నడుచుకోవచ్చా? అప్లోడ్ ఎందుకు చెప్పినాడంటే పిల్లడా అడుగుతా, రేపు అడుగుతా. ఆటోలలో పోలేం కదా, కారు ఉంది కాబట్టి పోవచ్చు. పైన ఆనర్లు ఉంటే ఏం భయం లేదు. దగ్గర అంటే బళ్ళారి 200 కిలోమీటర్స్ అంట. దగ్గరేనే. వెళ్ళిపోదామా? పర్వాలే. అదేనా రెడ్ మార్క్ వచ్చిందాం చూడు కెమెరాలో, బ్యాటరీ సింబల్ దగ్గర పైన రైట్ సైడ్ టాప్ కార్నర్, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఏం చూపిస్తుంది? రెడ్ గానే రన్ అవుతుంది. రెడ్ దాంట్లో కాదు కాదు కాదు, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో టైం చూపిస్తూ ఉంటుంది. అదే టైం చూపిస్తుంది. ఎంత టైం ఉంది? 30 minutes, 38 minutes. రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఆడేం చూపిలే, వైట్ గానే ఉంది. బ్యాటరీ సింబల్ వైట్ ఉంది, రెడ్ ఉంది. వైట్ గా వైట్ రెడ్ వస్తే చెప్పు, బ్యాటరీ మారుస్తా. ఎంత డిస్టెన్స్ పెడతావా? అంతా పెడతా. ఎవడు చూస్తాడే? ఎందుకు చూడలే? ఎందుకు కెమెరా పెట్టింది అది? చిన్న బేబీ లైట్ చూడు స్వామి.
కొర్రలకోట కొరలకోట అదేందో అన్నాడు. ఒక్కంటి క్రాస్ నుంచి ఒక 10 కిలోమీటర్లు పల్లెల రోడ్డు, 10 కిలోమీటర్స్ వెళ్ళే మళ్ళీ మొత్తం హైవేలో. ఇంకా అట్లా ఇంకో రోడ్ ఉంది, కొత్తకోట రోడ్, అదంతా ఘాటు. అప్పుడు అట్లే వచ్చినాము. పోయేటోడు అట్లా పోయినా, కొత్తకోట పోయినా, ఫుల్ ఘాట్ రోడ్ అది. సింగిల్ రోడ్డు, ఊరు ఉండదు నైట్ టైం అయితే, ఫుల్ ఘాట్. అట్లెందుకు వినావా? నాకు తెలియకపోయినా అట్లా. మళ్ళీ ఆయన చెప్పా అట్లా ఆ రోడ్డు రావద్దు రాజా అంట. క్రాస్ ఇది. months ఏమో పెట్టుకున్నాం మనం. మహమ్మదాపురం క్రాస్ అంట, ఒకంటి క్రాస్ అయ్యేది. ఇటు నుంచి మహమ్మదాపురం క్రాస్ పోవాలి. ఇటు నుంచి 1.5 hours, హాఫ్ అన్ అవర్ వచ్చినాం మదనపల్లి నుంచి ఇడికి. మేలే బాగానే వచ్చినావు. అది రోడ్డు బాగుంది. ఇటు నుంచి ఒక 15 కిలోమీటర్ల పల్లెల రోడ్డు అన్నాడు. రోడ్డు ఎట్లున్నా బాగానే ఉందిలే. రోడ్డు మేలేలే. మదనపల్లి నుంచి ఆడ చెక్ పోస్ట్ వరకు ఎగురుకుంటా పోతాం. ఆడ చెక్ పోస్ట్ పోయే 1 గంట పడుతుంది. ఇప్పుడు లారీలు అన్నీ ఆపేస్తారంట ఆడ ఇప్పుడు నైట్లో. లారీలు పోవు కదా బస్ రూట్లో. లారీలు పోతున్నాయి ఇప్పుడు నైట్లో. లారీలు ఓ పక్క వదులుతాండ్రు, ఓ పక్క వదలడంలో. సో అట్లా చెక్కింగ్ కాదు, అవలమ్మంట. సాటర్డే ఉంటావు మీ ఇంట్లో, పోయి ఎదురుగా వస్తాము. మీరు వస్తారా? వద్దంటే పిల్లల్ని తొడకపోకూడదంట. టైం వస్తుందంట, పక్కిన టైం వస్తుందంట. 4కు బయలుదేరదాము అన్నది. మళ్ళీ ఏమో ఎక్కడికో శివరాత్రికి ఎక్కడికో పోవాలంట నైట్. వాళ్ళ దగ్గర అడిగేదా రూమ్లో? యాడ్ ఉండేది వాళ్ళు. ఆ పిల్ల కూడా మీ కంపెనీనే. యాడ్ ఉండేదని. ఆ పిల్ల పెళ్ళి అయిందా? బ్యాచులర్ అయింది. ఫ్యామిలీనా? హస్బెండ్ వైఫ్. యాడ్ అంట ఏందో చెప్పిండి, మర్చిపోయాను. 1 BHK ఉండము అని. 1 BHK ఏం కరువా? 1 BHK మస్తు ఉన్నాయి. ఏం కావాలి నీకు? ఇండిపెండెంట్ హౌస్. ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి కమ్యూనిటీస్లో. కమ్యూనిటీస్లో పెట్టలేం లేదు. అంటే నీకు వచ్చేదానికి ఆఫీస్కి కొంచెం దగ్గరలో ఉంటే ఇంటి ఆఫీస్ బాగుంటుంది. ఎట్లా అడుగు.
అజ్జాపూర్ సిగ్నల్. మున్సిపల్ హాస్పిటల్ ఉండేది బెలందూర్ గేట్. ఆడ కూడా కాస్ట్ ఎక్కువ ఉంది. క్రాంప్స్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యే పోతాయి. మాకు ఇప్పుడు జిమ్కి పోయినా కూడా ఫస్ట్ 2 రోజులు పట్టేస్తాయి. క్రికెట్ ఆడినావు కదా, నొప్పులు వచ్చేసి కంటిన్యూగా ఆడితే తగ్గుతాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ కూడా 2 రోజులు చేసినా ఉంటే తగ్గిపోతుంది. ఆడ చింతామణి నుంచి కూడా రోడ్డు బాగా ఆ పక్క. చింతామణి మొన్న వచ్చింటాం కదా, చింతామణి చిక్కులప్పు ఆ రోడ్ అలవాటు అయిపోయింది. బిజినెస్ చేద్దామన్నా ఎవరు పార్ట్నర్షిప్ లేరు. నాకు అది కూడా అనిపిస్తుంది ఒకసారి, గమ్మున బిజినెస్ చేసుకోవడం మేలు కదా మనము. నిజమే స్వామి, నిజం బెస్ట్. నేను స్టార్ట్ చేస్తే మా ఫ్రెండ్ గారు కూడా 3 years అంట, 2-3 years చేస్తాడంట జాబ్. వాడు ఏందో డైరీ ఫామ్ పెట్టుకుంటాడంట, పాల బిజినెస్. ఫ్యూచర్ ఇంకా పాలు లేనిదే ఏం లేదు కదా. ఖచ్చితంగా పాలు బిజినెస్ పాలు ఉండాల్సిందే కదా ఖచ్చితంగా. ఇంకా 2 ఆవులు 4 ఆవులు తెచ్చి అదే ఒక ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఒక షెడ్ లాగా వేసుకొని ఆవులు ఒక 10 ఆవులు అట్లా పాలు అమ్మేది తెల్లారితో. పాలు అంటే కంట్రీ డిలైట్ లాగా వారధి ఫార్మ్స్ పెట్టినట్లు వాళ్ళు అట్లా వీడియో ఓన్గా లైక్ వితౌట్ వాటర్ పాలు అని చెప్పి అట్లా పెడతారని వాళ్ళ ప్లాన్లో ఉన్నాడు. అయిపోయినట్టుంది లేదు రోడ్డు, లారీలు అన్నీ వస్తున్నాయి పక్క. లారీలు షార్ట్ కట్ అని ఇట్లా వస్తానట్టున్నాయి. హైవే వేసేయచ్చు కదా అట్లా కూడా. వేసినారే చూపిస్తాను, 6 kilometers తర్వాత రైట్ పోవాలి. ఇంకా 4 kilometers అని అప్పుడు నుంచి వచ్చింది. కర్ణాటక కంటే బాగానే ఉంది. అట్లే వచ్చినారండి మీరు కూడా వచ్చేటప్పుడు? మేము కూడా అట్లే వచ్చింది. అప్పుడు ఇంకా చెప్పలేదే నువ్వు? నీకు చెప్తే భయపడతారని చెప్పలేం మేము. మా వదిన అనింది అప్పుడు ఒకసారి, భలే భయం వేసింది రాత్రి పూట్ల, వాన పక్క వస్తుంది ఇంకా వర్షము అనింది. నేను ఇంకా మామూలు రోడ్డు ఏమో ఎవరు లేరేమో అనుకున్నా, వాళ్ళ అర్థమైంది నాకు. వర్షము ఆ రోజు. ఇప్పుడన్నా రోడ్డు రకంగా ఉంది ఆడాడ, అప్పుడైతే ఫుల్ గుంతలే. నా వెనకాల ఒకే కారు, నన్ను ఓవర్టేకే చేయలే వాడైతే. వాడు వెళ్ళిపోతే వాడికి భయపడతాడని భయం అని నా వెనకాలే వచ్చినాడే. అసలు ఓవర్టేక్ నేను సైడ్ ఇస్తాను కూడా ఓవర్టేక్ చేయలే వాడు. అది అయిపోయేంత వరకు అది దారి లేదు ఇంకా. అటు నుంచి ఖచ్చితంగా అదే రూట్లోనే రావాలి. వెనక్కి వెళ్ళిపోతే బాయా మంగళూరుకి చుట్టూ కదా అది. నువ్వు మమ్మల్ని కూడా ఆ దారిలోనే ఎత్తుకొచ్చినావు మొత్తానికి. మళ్ళా దారి అదే ఉండేది, వేరే దారి లేదు.
మంగళూరుకి పోతావు, ఉడిపికి పోతావు, మళ్ళా చుట్టూ కదా నీకు హైవే. 4 hours ఉడిపి వరకు, మళ్ళా గోకర్ణ నుంచి. అయినా అబ్బా, అంటే అప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బాగా. అంటే అంతా మగవాళ్ళు కదా ఇంట్లో, కార్లో 3 మగవాళ్ళం ఉండము. సో ఏం భయంలే. ఇప్పుడు అట్లా కాదు కదా, నేను ఒకనే కదా. అట్లే ఇబ్బంది పడుతుంది. కాల్చే రాలేదా? లేదబ్బా. నువ్వు ఎత్తట్లేదేమో. లేదు, మళ్ళా చేసినా కూడా వాళ్ళు ఎత్తడం లేదు. మళ్ళా చేస్తే రిక్రూటర్స్ ఎత్తరు. ముందు ఎత్తా అనిలా మనకు వేసేటప్పుడు ఎత్తా అన్నారు, చేసినా ఏం చేయలేము. కేఆర్పురంలో అంతా తెలుగు వాళ్ళే ఉంటారు. కేఆర్పురం అంతా తెలుగు వాళ్ళు. అంత దూరం ఆఫీస్కి. ఆఫీస్ దూరమే, 2 hours పైన పడుతుంది. అదే కదా. వైట్ ఫీల్డ్ వర్తూరు అయితే, వర్తూరు కూడా దూరం అంటాను. ఎన్ని స్టాప్లో? వర్తూరు దగ్గరనే, వర్తూరు నుంచి 1/2 hour అంతే. నైట్ టైం ట్రాఫిక్ ఉంటాను. స్కూటీ ఉంటే బుర్ర నువ్వు స్కూటీ తీసుకోవాలి. హైవేలోనేనా వాళ్ళ ఊరు? వాళ్ళు ఇంకా 6 laneలో, ఇది ఇంకా 4 lane. బెంగళూరు హైదరాబాద్ హైవే అది. ఓకే ఓకే. వెళ్ళాలంటే కదా. వెళ్ళా. అప్పుడు నువ్వు పోయినప్పుడు రోడ్లు బాగాలేవంటివే. బాగా ఈ మధ్య వేసేసినారు, ఇదంతా ఏం బాగాలే అప్పుడు. బాగానే వేసినారు చూడు, 10 kilometers బాగా. ఇద్దరు పిల్లకాయలండి వెనకే. ముగ్గురు, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. మళ్ళా కూతురు లేరా ఇంట్లో? కూతుర్లు హాస్టల్. హాస్టలా? చిక్కమంగళూరులో పాప మెడిసిన్ చదువుతుంది. పెద్ద అంటే పెద్ద కాదు, చిన్న పాపే. అదే మెడిసిన్ చిన్నప్పటి నుంచి అదేందో మెడిసిన్ లో అంటే 6th class 5th class పెద్ద పాప. మెడిసిన్ చిన్నప్పటి నుంచి అది మెడిసిన్ అంట. శృంగేరి ధర్మస్థలం దగ్గర నియర్ బై. మిడిల్లో పాప ఈడ పుట్టుపర్తి సత్సాయి స్కూల్లో, విజయ్ దేవరకొండ చదివిందా ఆ స్కూల్లో హాస్టల్లో. చిన్న పిల్లడు, దేవాన్స్ అంత పిల్లడు, లాస్ట్ పిల్లడు. ఏమీ లేదంట వాళ్ళకి, వీళ్ళే ఎదురుకట్నం ఇచ్చి చేసుకున్నారు. ఏమన్నా చదివించినాడు, ఇంటర్మీడియట్లో చేసుకున్నాడంట. చదివించి అంతా పీఈడి ఎంఈను ఏదో చేయించి గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు ఎండి అమ్మ నాకన్నా చిన్న వయసు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అమ్మకే. నాకన్నా నీ వయసు ఏమో, అంత చిన్న వయసుకే అంత పెద్ద పోస్ట్. కారు ఉందా అమ్మకు తెలుసా? వాళ్ళ వీళ్ళు ఇది
గవర్నమెంట్ ఇచ్చిన కారు, గవర్నమెంట్ ఇచ్చింది ఆమె కారు సపరేట్గా. అవునవును. డ్రైవర్ వస్తాడు, తోడుకొని పోతాడు. మండల్ డివిజనల్ ఆఫీసర్ పోస్ట్. బాగా మంచి వ్యక్తి, బాగా బాగా మాట్లాడతాడు. బాగా వీళ్ళు ఫుల్ పాలిటిక్స్లో ఉంటారు. వీళ్ళన్న టీడీపీ పక్క ఇప్పుడు లీడింగ్ ఎమ్మెల్సీనా సర్పంచ్ గెలిచినాడంట. ముందు వైసీపీ వాళ్ళే, వీళ్ళంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు. వీళ్ళ కూతుర్లు ఇద్దరు పేర్లు జగన్మోహన్ రెడ్డి కూతుర్ల పేర్లే. సాక్షి ఒక పాప పేరు, ఇంకో పాప పేరు ఏదో పెట్టినాడు. రెండు జగన్మోహన్ రెడ్డి కూతుర్ల పేర్లే. అంత వీరాభిమాని. పెద్ద పాప పేరు సాక్షి అమ్మ. వాడు నేను వస్తానని చెప్పి తెల్లారి నుంచి కలర్ ఇస్తానంట. రాజా వస్తున్నాడు, రాలేదా రాజా అన్నా అని. కాంటాక్ట్స్ పెట్టుకుంటే పొద్దున్న బాగా వేసినారు ఈ పక్క 4 లైన్. లైటింగ్ ఇప్పుడు ఎంత తక్కువ వస్తుందో. పోయినాయి, ఈరోజు పోయినాయి. వాళ్ళు మళ్ళీ ఇంకా ఏం రైజ్ చేస్తారు, ఇంకా ఏం షార్ట్ ఫాల్ ఏందో అప్రూవ్ చేయడానికి ఏందో తనలాడతాను. వాళ్ళు అయినా చూడు హాస్పిటల్ పోయి వెరిఫికేషన్ చేసుకున్నారు చూడు. ఎట్లా కరెక్ట్ టైంకి ఇది ఇన్సూరెన్స్ ఓపెన్ అయింది చూడు. నవంబర్ అంతా వెయిట్ చేయండి, డిసెంబర్లో చూపించుకుందరు అని చెప్తే అదే పాలసీ డిసెంబర్ 1 నుంచి కదా ఎలిజిబుల్ వాళ్ళకే. లారీలు ఎక్కువ ఉన్నాయి. అంతేనా హైదరాబాద్ బెంగళూరు హైవే ఇది. లారీలు పాటికి లారీలు పోతా ఉంటాయి, నీకేం మధ్యలో అడుగుతున్నా జస్ట్. టోల్గేట్ ఉంటుందేమో. ఏం టోల్గేట్లో రాలేదు ఈ పక్క. అదే ఒకటేమో వచ్చింది ఆడ హార్సిల్ కాడేమో. హార్సిల్ హిల్స్ శానిటోరియం లాగా అయిపోయింది దగ్గర. అవును, ఆడికి అడిదిగేలుగా ముందు దాన్ని ఎంతసేపు పడతాం. లైట్లు ఇలా ఈ హైవేలో ఇంకా నిద్రపో నువ్వు. ఇంకా నిద్ర రాదులేదు. దూరంలో 10 కిలోమీటర్లు అంట. గవర్నమెంట్ అవి
వచ్చాయినమ్మే 20 కిలోమీటర్స్. అప్పుడేనా 40 కిలోమీటర్స్ అంటాడు. 20 కిలోమీటర్స్ చూపిస్తాను. 1.5 hours మదనపల్లి నుంచి తిరుపతి అంత దూరం మళ్ళా. ఆ రోడ్డు బాగాలేదు కాబట్టి లారీస్ ఎక్కువ ఈ పక్క. ఏసీ వస్తుందా? చాలే బేబీ చిల్ అయింది. ఇంకా పిల్లలు నిద్రపోయేదా? కాయలు తెచ్చినా పప్పాయ తెచ్చినా నాకు తింటారు. యాపిల్ కాయలు 2 వేసుకుని ఇంకా వడియాలు వేసుకుని వడియాలు వేసుకున్నావా? కాల్చి అట్లా పెట్టేసినామంటే కెమెరా ఏమైనా ఆడ పోయేటప్పుడు బాగా మనంతా అబ్బా వైజాగ్ అంతా రికార్డ్ చేసింది భలే ఉండింది. అదే కదా. కెమెరా అది పాత కార్లో క్లిప్ ఆడ పెట్టేసినా అర్థం కదా. మిస్ అయిపోయింది. ఆ కార్లోనే ఉండిపోయిందేమో పాత కార్లో. ఎందుకు అడుగుతారు?
10th వరకు ఇడే చదివింది అదే అదే. సత్సాయి స్కూల్లో. పెళ్ళి అంటప్ప 26. రష్మికతను ఉదయపూర్ రాజస్థాన్లో. ఉదయపూర్ రాజస్థాన్లోనా? ఓ మొదటిదే సినిమా ఆడి తీసింది. ఉదయపూర్ కోట ఉంటుంది కదా. అదే ఫుల్ డెకరేషన్లు అన్నీ ఇన్స్టాలో